బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్కు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఇక పెట్రోల్ కంపెనీలు ఒక్కో బంకుకు రోజుకు 20,000 లీటర్ల డీజిల్ ను మాత్రమే సరఫరా చేస్తుండగా అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. వారం రోజులుగా రాష్ట్రంలోని చాలా బంకుల్లో ఇదే పరిస్థితి. రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో వారం రోజులుగా డీజిల్ తగినంత దొరకటం లేదు. ఆటోలు, వ్యాన్లు, ఇతర డీజిల్ వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. వరి ఎక్కువగా పండించే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాలలో రైతులు పంట కోత పనుల్లో బిజీగా ఉన్నారు. కీలక సమయంలో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ లభించక వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పొలాల్లో నిలిచిపోయిన ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ కోసం వాటి యజమానులు, రైతులు పెద్ద పెద్ద టిన్నులు, క్యాన్లు తీసుకుని బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రొయ్యలు, చేపల పెంపకం రైతులు కూడా డీజిల్ కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో బంకుల యజమానులతో గొడవకు దిగుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ కష్టాలు వాహనదారులను, ఆటో డ్రైవర్లను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో ఉన్న కొద్దిపాటి స్టాక్ ను అందరికీ అందించే విధంగా బంకు యాజమాన్యాలు నిబంధనలు విధిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కో ఆటోకు కేవలం 200 రూపాయల విలువైన డీజిల్ మాత్రమే నింపుతున్నారు. దీంతో రోజుకు కనీసం 2-3 సార్లు డీజిల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. కిరాయిలు చేసుకునే సమయం కాస్త క్యూ లైన్లలోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి జిల్లాలోని డీజిల్ నిల్వలు సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఏంటంటే ఈ పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలాగ ఇంతేనా? అలా ఎలా బతకాలి ఏంటో ఏం అర్థం కావట్లేదండి. ఈ చూస్తే కిరాయిలు లేవు. ఈ లోపల ఈ పెట్టి 200 ఆయిల్ 200 ఈ కొట్టించడం ఏంటో అర్థం కావట్లేదు. ఏలూరులో మొత్తం చాలా వరకు అయిపోయిందండి. ఇదో బొంకు ఎదర 5 స్టేషన్లో బొంకు ఉంది అంతే. 200 మించి ఎక్కువ కొట్టట్లేదు. అది 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉంచవలసి వస్తుంది. కార్లోళ్ళు కొడుతున్నారు, టాటా ఏసోళ్ళు కొడుతున్నారు, ఆటోలు మటుకు 200 అది ఏమున్నదండి. ఏలూరు వెళ్ళి వస్తేనే 100 రూపాయలు ఆయిల్ కాలుతుంది. 200 మాకు ఇంట్లో ఎలా గిట్టుబాటు అయిద్ది అండి? నాకు రోజు వచ్చి 400 ఆయిల్ కాలిద్ది అన్న.
ఆయిల్ అన్నీ పోగా నేను 800 ఇంటికి తీసుకెళ్తా. ఇప్పుడు మాకు 200 అంటే మాకు ఇంకో 200 మిగిలిద్ది రోజంతా తిరిగితే. ఇంకా 200 కోసం కొట్టుకో 200 కోసం 2 గంటలు క్యూలో నుంచోవాల్సి వస్తుంది మాకు. మా మీద ఏం దయించి ప్రభుత్వం ఏమైనా ఆయిల్ కొరత లేకుండా చూసుకుంటే బాగుంటుంది. రాత్రి వరకు ఫ్రీగానే ఉంది, రాత్రి కూడా కొట్టించా. ఉదయం వేసేటప్పటికల్లా అసలు ఇది సరే లేదు అంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా బంకులోనైతే కార్లకి లారీలకి కొడుతున్నారు, ఆటోలు కొట్టరంట. అంటే ఉత్తప్పుడు ఆటోలు గుర్తుకొస్తారు, అప్పుడు ఆటోలు గుర్తారు, మేము డబ్బులు ఇవ్వం కదా. పక్కకి చెప్పేస్తున్నారు ఆటోలు కొట్టమని తోసాబా లేదు, అసలు ఎక్కడ లేదు. 200 అంటున్నారంట, మరి నాకు తెలియదు, వెళ్తారు కానీ తెలియదు. మరి చచ్చిపోతున్నాం, ఎండలో తోసుకెళ్ళాలని ఇది అవుతున్నాం తప్ప అసలు ఒక్కసారి ఏంటో సునామీ వచ్చినట్టు వచ్చేసింది. ముందుగానే మాకు తెలిస్తే మేము కొట్టుకునే వాళ్ళమే. మాకేం అసలు చాలా పెట్టలేదు, ఏం లేదు. ఒక్కసారి ట్రాఫిక్ మాకు ఇది. మేము పొద్దు నుంచి అటు ఎక్కడి నుంచి తిరిగా కంట్రిగూడెం వెళ్ళా, కంట్రిగూడెం నుండి తంగిలిమూడి వంతు వెళ్ళా, అటు తిరిగి మళ్ళీ అంటే అల్లూరు సీతారామ స్టేడియం రోడ్లోంచి అలా వచ్చి మినీ బైపాస్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ దొరుకుతుందని ఇక్కడికి వచ్చా. 1 లీటర్ కొడితే బండి తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేసుకుంటా. ఎంత కొద్దిగా 1 లీటర్ అన్న కొడతారేమో వచ్చాను బాబు ఇక్కడికి. ఏంటి మాకు ఈ కర్మ, ఎట్టగా ఏదో రకంగా అంటే తీసుకెళ్ళి ఏదో బతుకుతాం, ఏదో రకం బతకాలి. ఇదే మా బతుకు తెరువు కదా. అది లేకపోతే మా బతుకు తెరువే లేదు. అది లేకపోతే ముద్ద దొరకదు. పిల్లల్ని భోజించుకోవాలా మేము, పిల్లల్ని అవి భోజుకోవాలా, రోజుకి కనీసం మా కూలన్నా రావాలా. అదండి మా పరిస్థితి, ఆటోడి పరిస్థితి అలా ఉంది. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ప్రజలను పెట్రోల్ కొరత వేధిస్తోంది. నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాల నుంచి పల్లెల వరకు పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. స్టాక్ లేదంటూ బంకుల యజమానులు చేతులెత్తేయడంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేవలం లీటర్ పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయితే ఇది నిజమైన కొరత కాదని వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు బంకుల వద్ద క్యాన్లలో
భారీగా పెట్రోల్ను నింపుకుంటూ ఆ తర్వాత దానిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంటే బ్లాక్ మార్కెట్లో మాత్రం ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగుతుండటంపై జనం మండిపడుతున్నారు. రోజు మార్చి రోజు వచ్చి బంకుకు పెట్రోల్ పట్టించుకునే వాళ్ళం మేము. రెగ్యులర్ ఈ బంకుకి మాకు ఇంటికి అందుబాటులో ఉంది. కానీ నిన్నటి నుంచి తిరుగుతుంటే ఈ రోజుకి కానీ పెట్రోల్ లేదంటున్నారు. కానీ అధికారులు అయితే పెట్రోల్ అన్ని బంకులలో సమృద్ధిగా ఉంది, ఎవరు ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే నో స్టాక్ అనే పాయింట్ పెడుతున్నారు, నేమ్ బోర్డు పెడుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అందరూ స్పందించి దీనికి అధికారులు చర్య తీసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డు పెట్టినారు. డీలర్లు అందరూ కూడా ఒక పక్క జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా కలెక్టర్ గారేమో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఎలాంటి కొరత లేదు, ధైర్యంగా ప్రజలకు అందుబాటులో ఉంచాం, తీసుకోండి అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు. నేను ప్రస్తుతం డోన్ మండలంలో ఉన్నటువంటి డోన్ పట్టణంలో ప్రధానమైనటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు. ఎవరికి వాహనదారులకు కానీ కార్ వెహికల్స్ కానీ ఎవరికి కూడా పెట్రోల్ లేదు అని చెప్పేసి ఇస్తున్నారు. కానీ డ్రమ్ములు నైట్ పూట ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు బయటకు అమ్ముతా ఉన్నారు. దీనిపైన పర్యవేక్షణ లేదు. ఎవరు అసలు కృత్రిమంగా కొరత సృష్టిస్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏమో 6 నెలల వరకు ఎలాంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదు, మేము ఖచ్చితంగా అన్ని సఫిషియెంట్ గా పెట్టామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా బేదంచెర్ల తహసీల్దార్ కానీ డోన్ తహసీల్దార్ కానీ ప్రజలకు ఏమి ఎలాంటి కొరత లేదు, పెట్రోల్ డీజిల్ అన్ని దొరుకుతున్నాయని ప్రత్యక్షంగా చూడమని చెప్తా ఉన్నాం. ఈ రోజు మీకు దొరికితే ఓకేనా, కానీ ప్రజానికానికి ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డులు పెట్టి అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. డోన్ పట్టణంలో ఏ పెట్రోల్ బంక్ లేదు, కానీ బ్లాక్ లో మాత్రం విపరీతంగా అమ్ముతా ఉన్నారు. అది 50 రూపాయల లీటర్ కి ఎక్కువ, అదనంగా 20 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీనిని ఎవరు చూడాలా? దీనిని గాడిలో పెట్టాల్సింది ఎవరు? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నటువంటి కొరతనే సృష్టిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ నో స్టాక్ బోర్డులు ఉన్నాయా లేవా, దీనిపైన ఎవరు వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమా, డీలర్ వైఫల్యమా, లేకపోతే డీలర్లు పెట్టుకొని వేరే వాహనదారులకు అమ్ముతున్నారు అనేది ఈరోజు డోను నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణ కేంద్రంలో 2 డ్రమ్ములు పెట్రోల్ తీసుకుపోయేటువంటి ఆటో లైవ్ లో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉందంటే ఇది పెట్రోల్ వీళ్ళు డీలర్లు, ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు కానీ లేదా పెట్రోల్ డీలర్లు కానీ వీళ్ళందరూ కూడా వాహనదారులకి, సామాన్య మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేకుండా రేట్లు విపరీతంగా పెంచేటువంటి ఒక కుట్ర జరుగుతుందని మేము ఆరోపిస్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వము ఓ పక్కన గ్యాస్, పెట్రోల్, డీజిల్ విపరీతంగా ఇబ్బంది లేకుండా దొరుకుతుందని చెప్పి మరి సంబంధిత అధికారులు ప్రకటన చేస్తున్నారు. కానీ నేను దాదాపుగా 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. నంద్యాల పోతూ కానీ 3 గంటల సేపు పెట్రోల్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాము. మరి ఈ రోజు చూస్తే డోన్కి వస్తే డోన్లో కూడా నో స్టాక్ బోర్డు పెట్టారు. మొత్తం అసలు ఈ పెట్రోల్ బంక్కి ఎలాంటి వెహికల్స్ రాకుండా చుట్టూ లారీలు పెట్టి నో స్టాక్ అని చెప్పి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం స్పందించాలి. దీనికి సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే డీలర్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని ఉంది, కానీ డీలర్లు చేస్తున్నట్టు బ్లాక్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే డీలర్ల పైన మరి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, కొరత సృష్టించకుండా అధికారులు ఏ విధంగా ప్రకటన చేస్తున్నారు, మరి ఈ పెట్రోల్ డీజిల్ బంకులు కూడా వాళ్ళు పర్యవేక్షణ చేసి మరి సంబంధించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట పరిధిలోని బంకుల్లో డీజిల్ కొరత తీవ్రమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే రైతులు బంకుల వద్దకు భారీగా చేరుకున్నారు. 3 రోజులుగా డీజిల్ లభించడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇంధనం లేక పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదు, ఏ బంకులోని లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రయాణికులు అందరూ కూడా లేదండి, ఆయిల్ లేదు, ఎక్కడ పెట్రోల్ ఉంది, డీజిల్ లేదా? పెట్రోల్ ఉందండి, పెట్రోల్ ఉంది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే లేట్ గా కొడుతున్నారు. ఎక్కడా లేదు సార్. నేను ఎలమంచిలో నుంచి వస్తున్నాను, ఎక్కడా లేదు. ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ నిలబడిపోతున్నారు. పోలేదండి. మరి ఎందుకు ఏం చెప్పట్లేదండి. బంకు ఆయిల్ లేదని చెప్తారు, కానీ పలానా టైంకి వస్తుంది, లేకపోతే రాత్రికి వస్తుంది, 2 టైం గట్ట ఏం చెప్పండి. ఎక్కడా లేదు. బంకులోకి వెళ్ళి తిరిగి వచ్చేయడం తప్ప.  తప్ప, 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి 9 రోజుల నుంచి 10 రోజుల నుంచి 11 రోజుల నుంచి 12 రోజుల నుంచి 13 రోజుల నుంచి 14 రోజుల నుంచి 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి 17 రోజుల నుంచి 18 రోజుల నుంచి 19 రోజుల నుంచి 20 రోజుల నుంచి 21 రోజుల నుంచి 22 రోజుల నుంచి 23 రోజుల నుంచి 24 రోజుల నుంచి 25 రోజుల నుంచి 26 రోజుల నుంచి 27 రోజుల నుంచి 28 రోజుల నుంచి 29 రోజుల నుంచి 30 రోజుల నుంచి 31 రోజుల నుంచి 32 రోజుల నుంచి 33 రోజుల నుంచి 34 రోజుల నుంచి 35 రోజుల నుంచి 36 రోజుల నుంచి 37 రోజుల నుంచి 38 రోజుల నుంచి 39 రోజుల నుంచి 40 రోజుల నుంచి 41 రోజుల నుంచి 42 రోజుల నుంచి 43 రోజుల నుంచి 44 రోజుల నుంచి 45 రోజుల నుంచి 46 రోజుల నుంచి 47 రోజుల నుంచి 48 రోజుల నుంచి 49 రోజుల నుంచి 50 రోజుల నుంచి 51 రోజుల నుంచి 52 రోజుల నుంచి 53 రోజుల నుంచి 54 రోజుల నుంచి 55 రోజుల నుంచి 56
లేదు, ఏ బొంకులోనే లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రయాణికులు అందరూ కూడా ఎక్కడ లేదండి, ఆయిల్ లేదు, ఎక్కడ లేదు. పెట్రోల్ ఉందా, డీజిల్ లేదా? పెట్రోల్ ఉందండి, పెట్రోల్ ఉంది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే లేట్ గా కొడుతున్నారు. ఎక్కడా లేదు సార్. నేను ఎలమంచిల నుంచి వస్తున్నాను, ఎక్కడా లేదు. ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ నిలబడిపోతున్నారు. పోలేదండి అసలు. మరి ఎందుకు ఏం చెప్పట్లేదండి. బొంగు ఆయిల్ లేదని చెప్తారు కానీ. కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అంటున్నారు. వినియోగదారులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అపోహలు నమ్మబోవద్దని అంటున్నారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయకండని సూచించారు. బ్లాక్ మార్కెట్లో ఇంధనం అమ్మకాలు నిర్వహించే వారిపై 6A కింద కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హెచ్చరించారు. From misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Civil Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkat Ramana Agency, HPCL and Srinivas Auto Care IOCL and BP Kakinada BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remain adequate and supply remains normal and uninterrupted. ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ గారు ఆకస్మికంగా బంకులు తనిఖీ చేయడం జరిగిందండి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం మన జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్యానిక్ లోన్ అవుతున్నారని తెలిసి స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలని ఉద్దేశంతో, వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. యాక్చువల్గా మనకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈరోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి పర్యవేక్షించి స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు, అది కూడా రిజాల్వ్ చేసేటట్టుగానే, అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి గ్రూప్ అనేది క్రియేట్ చేశారు వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కానీ ఇష్యూస్ ఎట్లా రిజాల్వ్ చేసేటట్టుగా ఈరోజు మనం ఇచ్చిన ఏదైతే అధికారులు తహసీల్దార్స్ ఎంపీడీఓస్ ఏదైతే సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి వారు పెట్రోల్ బంకులో ఏదైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తారండి. స్టాక్ విషయానికి వస్తే ఇప్పుడు ఈరోజు ప్రత్యేకించి 160 బంకుల్లో అన్ని బంకుల్లో స్టాక్ ఉందండి. ప్రైస్ కూడా ఏ విధమైన ప్రైస్ ధర పెంచలేదు. సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్. మిగతా వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలండి. ఏదైతే ఉన్నాయో ఫేక్ న్యూసెస్ అన్ని కూడా నమ్మవద్దు దయచేసి. ఈ ప్రైస్ ఏదైతే స్టేబుల్గా ఉందో అదే ప్రైస్ కొనసాగుతుందండి. అందువల్ల అందరూ కూడా ఏదో ప్రైస్ రైజ్ అవుతుంది, పెరిగిపోతుందని ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఆందోళన చేసి ముందుగానే 10 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు 20 లీటర్స్ లేకపోతే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు దయచేసి అలా చేయించుకోవద్దని చెప్పి ఇవాళ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. అదేవిధంగా అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా భారత్ తీరి పెట్రోల్ బంకుల దగ్గర వస్తున్నాయి. యాక్చువల్గా 2000 లీటర్లు పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు ఆ 2000 లీటర్లు ప్రతిరోజు యూసేజ్ ఉంటే అంతే మనకి ఆయిల్ కంపెనీలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడిషనల్గా కూడా మనం పంపిస్తారండి ఆయిల్ కంపెనీ. మన పైనుంచి ఆదేశాల ప్రకారం మన జాయింట్ కలెక్టర్ గారు కూడా స్టేట్ లెవెల్కి పెంచమని చెప్పారు. 20% కూడా పెంచి మనకు పంపిస్తున్నారండి. ఆ ఎకరంగా వచ్చే స్టాక్ కూడా మనం వినియోగించుకోవచ్చు. కానీ ఆందోళన చెందకుండా అవసరమైనంత మేటకి ఎక్కడ నీడ్ ఉందో అంతవరకే మాత్రమే వినియోగదారులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాగా ప్యానిక్ క్రియేట్ చేసినట్లయితే బ్లాక్ మార్కింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కింగ్ ఆల్రెడీ ఇప్పటికే మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చున్నారు. అది ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఆ టీంకి సంబంధించి కూడా మేము వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఎక్కడైనా ఏదైనా బ్లాక్లో కనుక అమ్మినట్టు అయితే, అంటే 100 రూపీస్కి కొన్ని తిరిగి మళ్ళీ వాటిని బ్లాక్లో అమ్మినట్టు అయితే వెంటనే ఇమీడియట్గా వాళ్ళని మేము పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లా చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకున్నాం మళ్ళీ డైవర్షన్ చేయడం మళ్ళీ అమ్మటం అట్లాంటివి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మన జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితేనే మాకు ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ ద్వారా అయితే అందరితో కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం కంటిన్యూ అవుతుంది కాబట్టి అది అందరికీ ఏ విధంగా ఆందోళన చెందవద్దు. To maintain public confidence.
ఇక విజయవాడలోనూ పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కువ అవుతుంది. పరిస్థితి చేయి దాటక ముందే అధికారులు స్పందించి కొరత నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బంకుల్లో క్యాన్లలో పెట్రోల్ డీజిల్ ఎక్కువగా నింపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు డీజిల్ పెట్రోల్ కొరత ఉందా లేక ఇదంతా బంకుల యజమానులు సృష్టిస్తున్న కల్పిత కొరత? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిన్నటి వరకు కూడా డీజిల్ కొరత మాత్రమే కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ పట్టణాల్లో అన్ని బంకుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా బంకుల్లో ఆటోలు లారీలతో పాటు పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఆ క్యూలో కనిపిస్తున్నాయి. విజయవాడలో ఒక బంకులో మనం ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడ బస్సులు చూసుకోవచ్చు. సాధారణంగా ఈ బంకులో అంత రద్దీ ఎప్పుడు కనిపించదు. ఎప్పటికప్పుడు వెహికల్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ రోజు నిన్న ఇక్కడ పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి చాలా వాహనాలు కారుల దగ్గర నుంచి బైకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున బాధలు తీరు కనిపిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ బంకుకు సంబంధించి నో స్టాక్ బోర్డు బంకు యాజమాన్యం ఏర్పాటు చేసి మధ్యాహ్నం వరకు ఎలాంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇక్కడ అమ్మలేదు. మధ్యాహ్నం తర్వాత ఇప్పుడే ఒక పెట్రోల్ తో కూడిన ఒక లారీ ఇక్కడికి చేరుకోవడంతో ప్రజెంట్ అందులో ఉన్న పెట్రోల్ ని బంక్ లో ఫిల్ చేసి ప్రజెంట్ ఇక్కడైతే పెట్రోల్ వినియోగదారులకు అందిస్తున్నారు. పెద్ద పెద్ద క్యూ లైన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా అరగంటకు పైనే పడుతుంది పెట్రోల్ కానీ డీజిల్ కొట్టించుకోవడానికి. సో ఇలాంటి పరిస్థితి విజయవాడలో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు క్లియర్ గా నిన్నటిదాకా డీజిల్ కొరత మాత్రమే కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కొరత అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఫీల్డ్ లెవెల్ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పెట్రోల్ కోసం దాదాపు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితమే సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పెట్రోల్ డీలర్లతో అదేవిధంగా పెట్రోల్ సరఫరా కంపెనీలతో కూడా ఆ సివిల్ సప్లైస్ అధికారులు కాసేపటి క్రితంగా మాట్లాడారు. ఏదైతే డిమాండ్ కి సరిపడా పెట్రోల్ కంటే 10% అదనంగా ఇంధన నిల్వలు ఏపీలో ఈ రోజు నుంచి ఏర్పాటు చేయాలని కూడా అధికారులు పెట్రోల్ డీలర్ కోరడం జరిగింది. సో రేపటికి పరిస్థితి నార్మల్ అయ్యే అవకాశం ప్రజెంట్ అయితే మాత్రం ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి వరకు కూడా డీజిల్ కొరత ఉండడంతో ప్రజలందరూ కూడా ఫ్యూచర్ లో పెట్రోల్ కొరత వస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బకెట్స్ లో పెట్రోల్ తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఆ విధంగా కూడా కొంతవరకు పెట్రోల్ సమస్య వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే వినియోగదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ 10% అదనంగా ఈ రోజు తీసుకొస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా భయపడి ఎప్పుడు వినియోగించుకుంటే అధికంగా పెట్రోల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వంట గ్యాస్ వచ్చే ఇబ్బంది వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. సో వినియోగదారులందరూ కూడా దీన్ని గమనించుకొని పెట్రోల్ సరిపడినంత మాత్రమే తీసుకెళ్లాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి విజయవాడ ప్రాంతంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరికి ఎంతవరకు అవసరం పెట్రోల్లో అంత మాత్రమే పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకెళ్లాలని అధికారులు చెప్తున్న అవసరానికి మించి అంటే ఆందోళనగా ఎక్కువ పెట్రోల్ కానీ తీసుకెళ్ళినట్లయితే వంట గ్యాస్ సమస్యలాగా పెట్రోల్ సమస్య కూడా వచ్చి ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. మహిళ రైట్. అంటే ఈ పానిక్ బయింగ్ నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే రూమరే దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చా? దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఏం చెప్తున్నారంటే ఇది కృత్రిమ కొరత కూడా వార్తల్లో మనకి చాలా వినిపిస్తున్నాయి. కానీ పెట్రోల్ కొరత సహజంగానే కనిపిస్తుంది. ప్రజెంట్ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్ చాలా వరకు పెట్రోల్ సరఫరా ఇండియాకి తగ్గిపోయింది. దానివల్ల ప్రజెంట్ పెట్రోల్ సమస్యలు డీజిల్ సమస్యలు ఉత్పన్నం అవుతాయని కూడా పెట్రోల్ బంక్ అధికారులు చెప్తున్నారు. సో నిన్నటి వరకు ఉన్న పెట్రోల్ డీజిల్ సరఫరా ఈ రోజు లేదని చాలా వరకు తగ్గించని కూడా చెప్తున్నారు. పెట్రోల్ లేకపోవడం కారణంగానే నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసుకుని బంకుల్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కొన్ని పెట్రోల్ బంకుల్ని పరిస్థితిని అధిగమించేందుకు లిమిటెడ్ గానే పెట్రోల్ కొడుతున్నారు. ఆ బండికి అయితే 200 రూపీస్ పెట్రోల్ కొడుతున్నారు. ఆటోలు కానీ 4-wheeler వెహికల్స్ కార్లు కానీ వాటికి 500 వరకు మాత్రమే పెట్రోల్ కొడుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ కొట్టడం లేదు. సో ఇలాంటి జాగ్రత్తలు పెట్రోల్ బంక్ యజమానులు తీసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా కృత్రిమ కొరత కాదు.
ఇంధన సరఫరాలో అసమానతల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు అంటున్నారు. సో ఏపీలో అయితే అన్ని జిల్లాల్లో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఇలాంటి ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ వరి ఈ సమయంలో ఆ పంట కోత దశలో ఉంది. సో అక్కడ ఎక్కువగా ఆ డీజిల్ యంత్రాలు వినియోగిస్తారు వరి కోతకు సంబంధించి. ప్రజెంట్ డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల వరి యంత్రాలన్నీ కూడా రోడ్డు మీద అలా కనిపిస్తున్నాయి. రైతులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటువైపు ఆక్వా రంగానికి సంబంధించి కూడా ఆ సవాల్ ఎదురవుతుంది. ఆక్వా రంగంలో వినియోగించే మిషన్లు అన్ని కూడా డీజిల్ తో నడుస్తాయి. డీజిల్ కొరత కారణంగా ఆయా ప్రాంతాల్లో డీజిల్ లేకపోవడం వల్ల ఆ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో పెట్రోల్ డీజిల్ సమస్య వల్ల వాహనదారులతో పాటు రైతులు కూడా పెద్ద స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. సో 10% అదనంగా నిల్వలు ప్రభుత్వం తెప్పించడం వల్ల రేపటి నుంచి పరిస్థితులుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగదారులు ఎవరు కూడా ప్రయాణికి చెందుకుని తొందరపడి అధికంగా పెట్రోల్ తీసుకెళ్తే ఆ సమస్య మరింత జటిలం అవుతుంది. కాబట్టి అవసరం మేరకు మాత్రమే పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లాలని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలు దీన్ని గమనించుకోవాలని కూడా ఆ ప్రభుత్వం ప్రజల్ని కోరుతుంది. మైత్రి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్యం రవాణా దోపిడీ కేసులో హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబిలీ హిల్స్ లోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలను ఈడీ రైడ్ చేసింది. అక్కడ కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్ అధికారులు ప్రశ్నించారు. రవాణా టెండర్ల జారీపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం కారుమూరి నాగేశ్వరరావు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మహిగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రెండో రోజు కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ లో కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, వైసీపీకి సంబంధించిన నాయకుడు, అదేవిధంగా మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ మిథున్ రెడ్డికి సంబంధించి పిఎల్పి కార్యాలయం ఏదైతుందో అందులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. చూసాం కదా, నిన్నటి నుంచి కూడా ఈడీ రంగప్రవేశం చేసింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా భుజంగరెడ్డి, ధనంజయ రెడ్డి వాడి ఇళ్లలో నిన్న ఈ రోజు కూడా సోదాలు కొనసాగిన పరిస్థితి. తిరుపతిలో కూడా సోదాలు కొనసాగాయి. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో, అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా సోదాలు కొనసాగిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కనుక సిట్ నివేదిక తర్వాత ఈడీ రంగప్రవేశం చేయడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంటే ఈడీ రంగప్రవేశం తర్వాత అరెస్టులు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనీ లాండరింగ్ ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా అప్పుడు ఈడీ రంగప్రవేశం చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి సిట్ ఏదైతే నివేదిక సమర్పించిందో, సిట్ నివేదికలో ఏదైతే ప్రభుత్వం ఆరోపించినట్లు, అదేవిధంగా సిట్ ఏదో నివేదిక పేర్కొన్నట్టు 3,500 కోట్ల రూపాయలు నిధులు చేతులు మారాయి, అక్రమంగా చేతులు మారాయి అని చెప్పేసి
ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ నిధులు విదేశాలకు మళ్లించారు, అక్కడ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చిందనేది ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఈ నిధులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిధుల దారి మళ్లింపు మళ్ళీ తిరిగి స్వదేశానికి చేరడం అనేది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది కాబట్టి ఈడీ దీని మీద దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ దర్యాప్తులో ఇప్పటివరకు అయితే ఏ విధమైన పత్రాలు లభించాయి, అదేవిధంగా దాని రేటికి సంబంధించిన ఆధారాలు సేకరించారనేది ఇంకా ఈడీ బయట పెట్టాల్సి ఉంది. మొత్తానికైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ తన పురోగతిని సాధించిందని చెప్పొచ్చు. ఏదైతే 40 మంది అక్యూజ్డ్ ఇందులో ఉన్నారు. A1 గా మనకి రాజ్ కేసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉంటే, అదేవిధంగా ఇందులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. విజయసాయి రెడ్డి నివాసాన్ని కూడా నిన్న ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ లో 6 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారన్నది సిక్ తన నివేదికలో పేర్కొంది. అవి కూడా సిగ్మా లాజిస్టిక్ కావచ్చు, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా అదాని డిస్టిలరీస్ కావచ్చు, లీలా డిస్టిలరీస్ కావచ్చు, యూవీ డిస్టిలరీస్ కావచ్చు, ఇలా 5-6 కంపెనీల షెల్ కంపెనీలు కూడా దీని ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే మొత్తం ఈ 3,500 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని చెప్పేసి సిట్ తన నివేదికలో పేర్కొంది. సో వీటన్నిటి మీద కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తులో కొన్ని కీలక డాక్యుమెంట్స్ సేకరించారు అని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. ఈ డాక్యుమెంట్స్ వేటికి సంబంధించినవి, అదేవిధంగా ఈడీ సేకరించిన డాక్యుమెంట్స్ తర్వాత మళ్ళీ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ఆధారాల సేకరణ బట్టి ఎవరినన్నా విచారణకు పిలుస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూసా మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏం జరిగిందో, కవితని పిలవడం జరిగింది, అదేవిధంగా అధినేతను కూడా పిలవడం జరిగింది, అరెస్టులు కూడా చేయడం జరిగింది. అలా ఈ కేసులో కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందా లేదా అనేది ఒక మొత్తానికైతే ఈడీ రంగ ప్రవేశంతో ఏపీ రాజకీయాలు మరింత ఉత్కటగా మారాయని చెప్పొచ్చు. మైగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా ఎక్కడైనా హోటళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరించారు. నెల్లూరులోని పలు హోటళ్లను ఎస్పీ అజిత్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీలు చేశారు. ఆయా హోటళ్లలోని వంటగదులను పరిశీలించారు. కోడి మాంసం, ప్లాస్టిక్ ఆయా హోటళ్లలోని వంటగదులను పరిశీలించారు. కోడి మాంసం ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదన్నారు. అనంతరం బిర్యానీని పరిశీలించారు. నిబంధనలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. 2 వారాల్లోగా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోటల్ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ నాణ్యమైన తాజా పదార్థాలను అందించాలన్నారు. ఒక్క ఫిర్యాదు అందినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తీర్పుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక దాడికి పాల్పడ్డారంటూ 13 ఏళ్ల దళిత బాలిక ఫిర్యాదు చేస్తే బాధితురాలికి అండగా నిలవకుండా కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తారా అంటూ భీమవరం డీఎస్పీని హైకోర్టు నిలదీసింది. నిందితులను చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు బాధితులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించింది. నిందితులకు కొమ్ము కాయటం సిగ్గుపడాల్సిన విషయమని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేసు నమోదు వెనుక రాజకీయ ప్రమేయం ఉందని విచారణకు హాజరైన భీమవరం పట్టణ డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. రాజకీయ కారణాలున్నాయని మీరెలా చెబుతారని, మీకేమైనా దివ్య దృష్టి ఉందా అంటూ నిలదీసింది. ఒకవేళ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకపోతే ఉద్యోగం మానేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫిర్యాదులో నిర్దిష్టమైన ఆరోపణలు, వాంగ్మూలాలు ఉన్నప్పుడు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయడం తప్ప వేరే మార్గం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. డీఎస్పీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని కోర్టు తదుపరి విచారణకు రికార్డులతో హాజరు కావాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. విచారణను మే 1కి వాయిదా వేసింది. దోపిడీ కోసమే వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాలు పంచారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని పెద కరగ్రహారం, చిన్న కరగ్రహారంలలో ఇళ్ల స్థలాలను మంత్రి రవీంద్ర పరిశీలించారు. ఏ నుంచి ఎల్ వరకు 13 బ్లాకుల్లో దాదాపు 16,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా వాటికి కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉందని తప్పుపట్టారు. లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్లు రవీంద్ర చెప్పారు. లబ్ధిదారులంతా ముందుకు వచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. అన్ని ముళ్ళ పొదలు, కనీస వస్తువులు లేకుండా ఉండిపోయి దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగానే కరగ్రహారం, చిన్న కరగ్రహారం, పెద్ద కరగ్రహారంలో దాదాపు 16,000 ఇళ్ళు ఆ విధంగా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మన మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించి వాటికి మౌలిక వసతులు సమకూర్చిన పాటు లబ్ధిదారులందరూ కూడా ఈ ఇళ్లని ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఆయన మొత్తం పరిశీలించి వాటి మీద మీటింగ్ పెట్టి ఈరోజు చేశారు. దాని మీద ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. కూటమి ప్రభుత్వం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పక్కా గృహ నిర్మాణం చేయాలని సంకల్పం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సంకల్పాన్ని నెరవేరుస్తూ సొంతింటి కళ నెరవేర్చడానికి మరి బడ్జెట్లో నిధులు కేటాయింపు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ కలుపుకుని ఇళ్లు కట్టడం ప్రారంభించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీకి శ్రీకారం చుట్టి పనికిరాని భూముల్ని ఎక్కువ రేట్లు కొని వాటిని పేదలకు ఇచ్చినట్టుగా చూపించుకుని అందులో కమిషన్లు కొట్టుకున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నం కరగ్రహారంలో కూడా దగ్గర 300 ఎకరాలు ఎక్విజేషన్ చేసి దాంట్లో వందలాది కోట్ల రూపాయలు స్వాహా చేసి ఎందుకు పనికిరానటువంటి భూములు, ఎందుకంటే ఇక్కడ ఉండటానికి అంతా కూడా సౌడు భూములు, వంట తవ్వితే ఉప్పు నీరు వస్తాయి. అలాగే రోడ్ల కన్నా కూడా దగ్గర మనిషి లోతు డౌన్ పల్లంలో ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఫ్లాట్లు వేసి అమాయక ప్రజలను మోసం చేసి మరి నిరుపయోగం చేశారు. కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. మట్టి తోలకం పేరుతో వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ హౌసింగ్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ప్రజాప్రతినిధులు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, ఇక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు తన అనుయాయులు పెట్టుకుని తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి చౌడు మట్టి తీసుకొచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తుఫాన్లు కొట్టుకొచ్చినటువంటి దిబ్బలను మొత్తాన్ని కూడా దోచేసి మట్టిని తిని ఇక్కడ ప్రజలకు నిరుపయోగంగా చేశారు. ఇవాళ వర్షం పడితే పడవలేసుకు తిరగాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ గతంలో కూడా మేము చూపించాం అనేక సార్లు. అట్లాగే కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు,
అలాగే రోడ్లు లేవు నడవడానికి, లైట్లు లేవు. రాత్రులు అయితే ఇది ఒక పెద్ద అడవిలాగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా పరిశీలన చేశాం. ఇవాళ దీన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర 16,000 ఫ్లాట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం దగ్గర 13 బ్లాకులుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. కొంతమంది వచ్చినారు కానీ కేవలం 800 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. కానీ ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు కేవలం ఒక 100 లోపే ఉన్నారు. అది కూడా అక్కడక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కల్పించాలి కాబట్టి దాని మీద దృష్టి పెట్టాం. అలాగే రోడ్స్ కూడా ఏ రోడ్స్ అవసరం ఉన్నాయో, అలాగే మంచినీళ్ళకి పైప్ లైన్ ఏ రకంగా తీసుకురావాలి, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని సంబంధిత అధికారులకు ఆదేశించుకోవడం జరిగింది. అలాగే కరెంటు కూడా ఆల్రెడీ కొన్ని స్తంభాలు వేస్తాం, ఇంకా చాలా స్తంభాలు వేస్తాం. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇవన్నీ కూడా మట్టి ఫిల్లింగ్కి, రోడ్లన్నీ కూడా మట్టి ఫిల్లింగ్కి మరి దేని ద్వారా మనం చేయొచ్చు అనేది కూడా ప్లాన్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకెళ్తున్నాం. ఒక 1 year ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు 50 డివిజన్లో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అందరికి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. 2443 ఇళ్ళు ఇవాళ శాంక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా రేపు సెప్టెంబర్లో కట్టుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కేవలం 1,80,000 ఇస్తే కూటమి ప్రభుత్వం ఎస్సీలకి బీసీలకి 50,000 అదనంగా ఇస్తున్నాం. అలాగే ఎస్టీలకు 75,000 అదనంగా ఇస్తున్నాం. అవన్నీ కట్టుకుని ముందు సెప్టెంబర్లోపు ఆ ఇళ్ళు కంప్లీట్ చేసుకుంటే దగ్గర 9,500 ఇళ్ళు డిజేబుల్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా చేశారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలిజిబిలిటీ లిస్ట్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ కొత్త శాంక్షన్స్తో కూడా కలిపి వచ్చే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని 1 yearలో దీన్ని కంప్లీట్ చేయడానికి ఈ కాలనీకి ఒక ప్లాన్ చేస్తున్నాం. మరి తప్పకుండా మరి ఇప్పుడే మరి డివిజన్ ఉన్నటువంటి సెక్రటరీస్ని అందరూ కూడా పిలవడం జరిగింది. ఎమ్యూనిటీ సెక్రటరీస్ అంతా మాట్లాడాం. డివిజన్ వైజ్గా ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా ఫాస్ట్గా చేయమని చెప్పడం జరుగుతుంది. 1 yearలో దీన్ని కంప్లీట్ చేయడానికి సాయశక్తిలో ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తంబాదలోని అలంకృతి లేస్ పార్కును జిల్లా కలెక్టర్ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేస్తున్న అల్లికలు, మార్కెటింగ్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొర్రమీను చేపల పెంపకాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారికంగా ప్రారంభించారు. నీటి కొలనులో కొర్రమీను చేప పిల్లలను వదిలారు. డిజైన్లతో అనుగుణంగా మహిళలు ఉత్పత్తి చేసినప్పుడే మంచి మార్కెటింగ్ ఉంటుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తయారు చేయడం అనేది ప్రపంచ ఖ్యాతిగాంచింది. వాళ్ళ చేతుల్లోంచి ఒక కళాత్మకమైన వస్తువులన్నీ కూడా తయారు చేయబడ్డాయి. ఇవి ప్రపంచ మార్కెట్లోను దేశీయ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు వారికి మరిన్ని మార్కెట్ ఉన్న ప్రొడక్ట్స్ని ట్రైనింగ్స్ ఇప్పించాలని చెప్పి లాస్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ వారితో ట్రైనింగ్ అరేంజ్ చేసాము. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు వందలంతా కూడా. వారు కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, మోర్ మార్కెటింగ్ ఎడ్జ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేయడానికి వారిని సన్నద్ధం చేస్తున్నాము. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా నడుస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ కొర్రమీను ఫిష్ వారు కూడా పెంచి వాళ్ళ బ్యాక్యార్డ్ దాంట్లో పెంచి అమ్మడం, తర్వాత ఎగ్ కార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మేము చాలా యాక్టివ్గా చేస్తాం. అదే అండి, ఇప్పుడు మామూలుగా లేస్ ప్రొడక్ట్ అనేది డెకరేటివ్ ప్రొడక్ట్. ఫస్ట్ నుంచి కూడా డెకరేషన్ కోసం వాడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు కేవలం డెకరేషన్ దానికోసం మనం ఆధారపడితే అంత మార్కెటింగ్ మన సేల్స్ అనేది ఉంటాయి ఉండవన్న ఉద్దేశంతో వారికి ఆ ప్రోడక్ట్ని యూటిలిటీ బేస్డ్గా కూడా మనం తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు భీమవరం మన కలెక్టరేట్ కనుక వచ్చినట్టయితే అక్కడ చైర్స్కి, కాన్ఫరెన్స్ హాల్లో అన్ని చైర్స్కి కూడా ఈ లేస్ని కవర్ వేసాము. చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే ఆకర్షణీయంగా అలంకరణ వస్తువులే కాకుండా యూటిలిటీ బేస్డ్ టేబుల్ మీద టేబుల్ రన్నర్స్, బ్యాగ్స్, పిల్లల డ్రెస్సెస్ ఇట్లా అన్ని కూడా తయారీలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. వారు కూడా చక్కగా చేసుకుని ముందడుగేస్తున్నాం. ఇక్కడ మహిళలు లేస్ తయారు చేయడం అనేది ప్రపంచ ఖ్యాతిగాంచింది. వాళ్ళ చేతుల్లోంచి ఒక కళాత్మకమైన వస్తువులన్నీ. చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల హీరింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారం కోసం ఆర్డీఓ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి మండలం కామనేపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు 14 సంవత్సరాల నుంచి తనకు భూ సమస్య ఉందని, పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు జీవనోపాధి కోసం 3.76 ఎకరాల భూమి ఇచ్చిందని, ఈ భూమిపై వేరే రైతు అధికారులతో చేతులు కలిపి తన భూమిని ఆన్లైన్లో మార్చారని ఆరోపించారు. తన సమస్యను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఈ రోజు మనం చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ హీరింగ్ ఏర్పాటు చేశారు.
అనేక మంది అనేక మండలాల నుంచి కూడా ఇక్కడ రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, భూ సమస్యల పైన ఇక్కడికి రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇక్కడ బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి కామనేపల్లి చెందినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని అవతల వాళ్ళు కబ్జా చేసుకున్నారనే ఒక ఆవేదన పైన ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా మన వైకే టీవీని ఆశ్రయించారు. మరి ఆయన మాటలు తెలుసుకున్నాం. చెప్పేదైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నీ సమస్య ఏమి? ఉప్పించంగా నా భూమిని ఆక్రమించుకున్నారు. నేను బిడ్డలు దాక్కునే దానికి ఏమన్నా బయట పోతే ఈ మాదిరి చేసిండారు స్వామి, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు యా ఊరు మీది? మాది కామనేపల్లి. యా మండలము? కామనేపల్లి బైరెడ్డిపల్లి మండలము, దేవదొడ్డి. ఇదే ఈ సమస్య నీకు ఎప్పటి నుంచి ఉంది పెద్దయినా? ఇప్పుడు నేను ఆర్డీ ఆఫీసులో కేసేసిండేది మదనపల్లి వేసిండేది 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది. వాటి నుంచి కట్టి ఇచ్చుకొచ్చిండేది ఇప్పుడు ఇచ్చిండారు. ప్రభుత్వం భూమి నీకు ఇచ్చిందా? ప్రభుత్వం నాకు భూమి ఇచ్చింది. కాలువ దుడ్లు కూడా పడింది. ఆ దుడ్లు కూడా వాళ్ళు తీసుకునేసినారు. దాన్ని కూడా నాకు ఇమ్మంటే ఇవ్వలేదు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఇచ్చింది? 3 ఎకరాల 76 సెంట్లు. 76 సెంట్లు. నీవు ఆక్రమించుకున్నారంటున్నావు. వాళ్ళు ఆక్రమించుకోవాలని వచ్చిండారు. నేను రఘురామ్ రెడ్డి, జయరామ్ రెడ్డి. ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే అధికారులు నీకేం చెప్పినారు? మేడం ఏం చెప్తుందంటే, మేడమ్మ దీనికి చూడండి మేడం అంటే, నువ్వు లాయర్ని పెట్టుకోబో, నేనేం చూసేది పో బయట అంటుంది అమ్మ. నువ్వేం పని చేస్తావు? నేను కూలీ నాలి ఏమి ఊరికే పింఛనే వస్తుంది. ఆ పింఛనీ దుడ్లతో గంజి తాగుతున్నాం. ఆ భూమికి సంబంధించి దానిపైన మీ కుటుంబం ఆధారపడి ఉంది? అంతే స్వామి, ఇంకెవరు లే. నాకు 2 ఆడబిడ్డలు, మగ బిడ్డలు ఏమీ లే. ఇప్పుడు ఆన్లైన్ ఎవరి పేరు వస్తుంది ఆ భూమి తీస్తామంటే? ఆన్లైన్ లో అదే జైలు ఆ పాప పేరు వస్తుంది. ఆ పాప చచ్చిపోయింది. ఆ పాప బిడ్డ పాప ఏమి లే. తిక్కల బిడ్డకి రాయించిండ్రి. మళ్ళా ఇప్పుడు జయరామ్ రెడ్డికి రాసుకున్నారు. ప్రభుత్వం నీకేం న్యాయం చేయాలి? ప్రభుత్వం నా భూమి నాకు తీసిస్తే చాలు స్వామి. ఏదైతే ప్రభుత్వము పేదలకు ఇచ్చినటువంటి భూమికి సంబంధించి ఆ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో అవతల వాళ్ళు వచ్చేసి ఆ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి తన భూమి కోసం తను అయితే పోరాటం చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు హీరింగ్ వచ్చిన తర్వాత సంబంధిత లాయర్ని పెట్టుకోమని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పినట్లు కూడా ఆయన మాటలు చెప్పడం జరిగింది. అంటే కూలి పని చేసుకునే తమకు లాయర్ని పెట్టుకునేంత స్తోమత మాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు వైకే టీవీ ద్వారా తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా వైకే టీవీ ద్వారా తెలియజేస్తూ కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.